హాయ్ వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ అనమాట. సో నిన్న మనం చెప్పుకున్నది ఏంటంటే గౌరవ్తో చాలా పోట్లాడింది దివ్య అని చెప్పి. దివ్య ఎందుకు పోట్లాడారు, ఫేవరెటిజమా లేకపోతే లాంగ్వేజ్ రాదని చెప్పి అలా టార్గెట్ చేశారనేది ఒక సపరేట్ వీడియో చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే మీకు సంజన గారు గేమ్ చూసారు కదా. సంజన గారు కెప్టెన్ కింద అంటే సంజన గారు మంచిగా జడ్జ్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యే ఒక గేమ్ అయితే ప్లే చేశారు కదా. అది హారర్ గేమ్. హారర్ గేమ్లో ఎవరెవరు సంజన గారు ఫేవరెటిజం చేశారని చెప్పి అనిపించిందో వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేయండి. ఒకసారి లైక్ చేయండి. లైక్ చేస్తేనే నాకు తెలుస్తుంది. అండ్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ ఇచ్చిన నెక్స్ట్ గేమ్ గురించి చూస్తాము. అదైతే నిన్న డే 59 కాబట్టి డే 59 7:30 PM నేను ఒక గేమ్ అయితే పెడతారు బిగ్ బాస్. సో ఆ గేమ్ అయితే ఫస్ట్ మనం ఏం రాసారో చూద్దాం. నేను పాయింట్ టు పాయింట్ నోట్ చేస్తాను అనమాట. ఎక్కడ ఫేవరెటిజం జరిగింది అని చెప్పి తెలియడం కోసం నేను చాలా ఫోకస్గా చెప్తున్నాను. మీకు కూడా సేమ్ ఒపీనియన్ అనిపిస్తే కనుక మీరు నాకు కింద కామెంట్ చేయండి. అండ్ రెబల్స్ చేసే ఎలిమినేషన్ నుంచి రక్షణ పొందడానికి సేఫ్టీ గార్డ్ కోసం ఆ గేమ్ పేరంటే టచ్ ఇట్, స్మెల్ ఇట్, గెస్ ఇట్. టచ్ చేసి, స్మెల్ చేసి, చూసి కానీ గెస్ చేయాలన్నమాట. 3 టైప్స్లో ఏదో ఒక టైప్ని మనం సెలెక్ట్ చేసుకుని ఆ గేమ్ అయితే ఫుల్ఫిల్ చేయాలి. ఆ గేమ్లో అయితే 5 పెడిస్టల్స్ పైన ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ ఏంటనేది మనం స్మెల్ చేయాలి. అండ్ ఇందులో బిగ్ బాస్ పెట్టిన ట్విస్ట్ ఏదైనా ఉందంటే ఆ ట్విస్ట్ వచ్చేసి ఆ రూమ్ అంతా ఫుల్ డార్క్గా ఉంటుంది, లైట్స్ ఏమీ ఉండవు అనమాట. ఆ చీకట్లో వెళ్ళి వాళ్ళు టచ్, స్మెల్, గెస్ చేసి ఐటమ్స్ ఏంటో కనుక్కోవాలి. గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ టీమ్స్ ఉన్నారు కాబట్టి ఇంకా ఫస్ట్ అడుగుతారు ఎవరు వస్తున్నారు అని చెప్పి. సంజన గారు కాబట్టి దీనికి రూల్ చేసుకుంటుంది. సంజన గారు ఫస్ట్ అడుగుతారు బ్లూ టీమ్ నుంచి ఎవరు వస్తున్నారు ఫస్ట్ అని చెప్పి అని అడుగుతారు. తర్వాత దెన్ రీతో ఆడపులి అని చెప్పి అదొక టాపిక్ ఉంది. అది ఒకటి చాలా సీరియస్గా మాట్లాడుకోవాల్సిన ఇష్టం. ఫస్ట్ అయితే ఆరెంజ్ టీం నుంచి దివ్య వస్తుంది అనమాట. దివ్య కంటే ముందు కూడా ఫస్ట్ వెళ్ళింది అయితే తనూజ వెళ్ళింది. తనూజ అయితే ఫస్ట్ వెళ్తుంది. తనూజ వెళ్ళే ముందు చెప్తారు, తనుజ నేను ఒక హింట్ ఇస్తున్నాను నీకు, నువ్వు కొంచెం స్ట్రాంగ్గా వెళ్ళు, స్ట్రాంగ్గా ఉండు, బీ బ్రేవ్ అని చెప్పేసి ఒక హింట్ ఇచ్చి పంపిస్తారు. ఫస్ట్ తనుజ లోపలికి వెళ్తారు. తనుజ అయితే ఫుల్ వణికిపోతూ ఉంటుంది అనమాట. రూమ్లో ఏం కనిపించేది, పాపం కళ్ళు వేసుకొని ఎంత చూసినా కూడా మొత్తం చీకటిగా ఉంటుంది. ఇక్కడ ఏం కనిపిస్తలే, మీరు హింట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది సంజన గారిని. అలానే ఒక 2 తాళ్ళు పెట్టారు. ఆ 2 రోప్ సహాయం పట్టుకుని వెళ్తున్నారు అనమాట. నాకైతే ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇప్పుడు దాకా అన్ని గేమ్స్లో వీళ్ళు కనుక దివ్య వెళ్ళి గౌరవ్తో పోట్లాడకుండా ఉంటే ఇంకొంచెం మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉండేది ఈ గేమ్ పైన. చాలా ఫ్రెష్గా ఉండేవాళ్ళు అందరూ అనిపించింది. ఎందుకంటే చాలా డిస్టర్బెన్సెస్, డీవియేషన్స్, చాలా గొడవలు. ఆ గొడవ అయితే అసలు నాకు చాలా చిన్నగా మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చింది గోల్రా బాబు అని చెప్పి అనిపించింది నాకు. అంత చిన్నగా మాట్లాడుతున్నప్పుడు అసలు మనం క్యాచ్ చేయలేకపోతున్నాం. దాని తర్వాత అయితే వీళ్ళు చిన్నగా మాట్లాడుతున్నప్పుడు మైక్లో మనం గెస్ చేయలేం. మధ్యలో వేరే వాళ్ళ ఏమంటారు టాపిక్స్, వర్డ్స్ వినిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత రీసౌండ్ వస్తూ ఉంటుంది. బట్ మనం అయితే చాలా కాన్సన్ట్రేషన్గా నేను ఈ గేమ్ అంతా చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్కేరీ హౌస్ ఉంటుంది కదా, స్కేరీ హౌస్ గేమ్ ఎలా అయితే ఉంటుందో స్కేరీ హౌస్ అలానే ఉందన్నమాట. పెద్ద పీవీఆర్, పీపీ మాన్స్టర్ మీరు చూసే ఉంటున్నారు. దీనిలో అయితే ఫస్ట్ తనుజ వెళ్ళిన వెంటనే చాలా స్లోగా వెళ్తుంది. చాలా భయం వేస్తుంది. బిగ్ బాస్ చీకటి అంటే నాకు చాలా భయం, నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాదు అంటూనే రోప్ పట్టుకుని అలా వెళ్ళి ఒక్కొక్క ఐటమ్ తను కనబడుతుంది. తను చాలా ఫాస్ట్గానే కనిపెట్టేసిద్ది. ఇమీడియట్గా స్మెల్ చేసిన వెంటనే చెప్పేసిద్ది అనమాట. వెంటనే తను బ్రేవ్ ఇన్సైడ్ అని చెప్తూనే ఉంటుంది సంజన గారు అయితే బయట మానిటర్లో చూస్తారు జడ్జ్మెంట్ కోసం ఎవరు ఏమేమి ఐటమ్స్ సెలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఫస్ట్ అయితే కాఫీ పౌడర్ వెంటనే స్మెల్ చేసిన వెంటనే తను చెప్పేసి అంత భయంలో కూడా అలా వణుకుతూ కూడా తను చెప్తూనే ఉంది, నాకు భయం అవుతుంది, నేను వెళ్ళిపోతానని చెప్తా కూడా మనకి ఐటమ్స్ అన్ని చెప్పేసి. ఆల్మోస్ట్ 5 ఐటమ్స్ ఉంటాయి పెడస్టల్స్ పైన, 5 ఐటమ్స్ చెప్పాలి. ఒకటి వచ్చేసి కాఫీ పౌడర్ చెప్పింది. తర్వాత క్యాట్యూస్ షో పీస్ ఉంటుంది కదా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అదొకటి పెట్టారు. అదొకటి కరెక్ట్గా చెప్పలేదు, ఏదో షో పీస్ అని చెప్పింది. తర్వాత జెల్లీ. సంజన గారు హెల్ప్ చేస్తూనే ఉన్నారనమాట. ఇంకొంచెం చెప్పు, ఇంకా వేరేది ఏమంటారు చెప్పు, ఇంగ్లీష్లో చెప్పు అని కూడా అడుగుతారు ఈ టాపిక్లో. నేను అందుకే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. తనుజ అంటారు, పాత పగలన్నీ నా పైన తీర్చుకుంటున్నారా సంజన గారు, చెప్పండి అని చెప్పిద్ది అనమాట. చాలా భయంతో వెళ్ళలేక తను. తర్వాత అయితే ఎగ్ టచ్ చేసిన వెంటనే తనకు అర్థమైపోతుంది ఇది ఎగ్ లోపల ఉన్నది అని చెప్పేసిద్ది. తర్వాత అయితే ఫిష్, అది చూసి అది పట్టుకున్న వెంటనే ఫుల్ భయం వేసిద్ది తనుజకి అసలు. తర్వాత ఇమీడియట్గా తను చెప్పగలుగుతుంది ఇది మాత్రం కంపల్సరీ ఫిష్ అని చెప్పేసి.
సో తర్వాత చీకటికి ఎంత భయమో అని చెప్తే అసలు నవ్వొచ్చేసింది అందరికీ. ఫుల్ ఫన్ అనిపించింది ఆ గేమ్ మాత్రం. చీకట్లో వణికిపోతా ఉందనమాట, నన్ను వెళ్ళిపోనివ్వండి ప్లీజ్, నా కళ్ళ ముందు ఏదో కనిపిస్తున్నారు, ఎవరో ఉంటున్నట్టు అనిపిస్తుంది, ప్లీజ్ ఏం చేయకండి అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. తనుజ పరిగెత్తుకుంటా బయటకు వచ్చేసింది, ఎలా రావాలో కూడా తెలియదు. పాపం వెళ్ళి ఇమీడియట్గా భయపడిపోతుందని సంజన వెళ్ళి చక్కగా హగ్ చేసుకొని బయటకు తీసుకొచ్చింది అనమాట. ఏడుపు వచ్చేసింది తనకు, నాకు చీకటి అంటే భయం, నా వల్ల కాదు ఈ టాస్క్ అంటూనే. తనైతే ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ చేసేసిందని. తనైతే 5 ఐడెంటిఫై చేయాలి కాబట్టి మనం 5లో తను 4 కరెక్ట్గా ఐడెంటిఫై చేసింది. సో సంజన గారు అయితే రిజల్ట్ చెప్పేస్తారు 4 ఐడెంటిఫై చేశామని చెప్పి. నెక్స్ట్ పర్సన్ ఎవరు వస్తారు అని చెప్పేసి టాపిక్ వచ్చింది అనమాట. నెక్స్ట్ సంజన బ్లూ టీమ్ నుంచి ఎవరు వస్తారు అలా ఇలా అడుగుతారు. తర్వాత దివ్య వెళ్తారు అనమాట. దివ్య వెళ్ళిన వెంటనే దివ్య అయితే కొంచెం బ్రేవ్గానే బిహేవ్ చేస్తారు, కళ్ళు మూసుకొనే ఉంటారు. ఎట్లనో చీకటిగానే ఉంది కదా, ఇంకా కళ్ళు తెరిచేది ఎందుకు అని చెప్పి అనుకుంటారేమో మరి. కళ్ళు మూసి ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఐడెంటిఫై చేస్తూ ఉంటారు అనమాట. కొంచెం చెప్పండి ఎన్ని ఐటమ్స్ ఉండే, మీరే ఐడెంటిఫై చేయాలని అనిపిస్తుంది. ఇందులో ఎవరికి ఫేవరెటిజం చేశారని చెప్పి అనిపిస్తే కనుక మీరు ఒక్కసారి లైక్ చేసి చెప్పండి నాకు. ఫస్ట్ దివ్య వెళ్తుంది కదా, తనుజ వెళ్తుంది కదా, దాని తర్వాత రీతు వెళ్తారు. రీతు ముగ్గురులోకి ఎవరు ఫేవరెటిజం చేశారు, ఎవరికి కొంచెం హింట్స్ ఎక్కువ ఇచ్చారనిపించింది నాకు కామెంట్ చేయండి. అండ్ దివ్య గారు అయితే సేమ్ ఐటమ్స్ అయితే ఉన్నాం అనమాట. సమ్ కైండ్ ఆఫ్ ఐటమ్స్, వేరే ఐటమ్స్ మార్చుతూ ఉంటారు 1 by 1. దివ్య గారు అయితే ఇమీడియట్గా ఒకదాన్ని కోకోనట్ జెల్లీ అని చెప్పేస్తారు. తర్వాత అయితే మనకి పైనాపిల్ ఒకటి పెడతారు, పట్టుకున్న వెంటనే చెప్పేస్తారు. ఇలా ప్రతి ఐటమ్ పట్టుకున్న వెంటనే చెప్పేస్తారు. దివ్య అయితే చాలా ఇదిగా ఉంటారు, వెంటనే ఫినిష్ చేసుకుని మెల్లగా వచ్చేస్తారు. దివ్య గారు అప్పుడు చుట్టుపక్కల ఉన్న ఆ స్కేరీ హౌస్లో ఉన్న ఆ డెవిల్స్ ఏం చెయ్యమన్నమాట, కామ్గా నుంచుని. రీతు టైంలో అయితే జస్ట్ ఇలా కొంచెం ఊగినా కూడా రీతు ఫుల్ భయపడింది. అది నెక్స్ట్ చెప్తాను. అండ్ దివ్య గారికి అయితే ఆల్మోస్ట్ 3 points వస్తాయి, 3 కరెక్ట్గా చెప్తారు అవుట్ ఆఫ్ 5. సో సంజన గారు అయితే మనకు ఆ రిజల్ట్ చెప్పేస్తారన్నమాట. అవుట్ ఆఫ్ 5 బిగ్ బాస్ 3 కరెక్ట్గా చెప్పారు అని చెప్పి రిజల్ట్ చెప్పేస్తారు. దాని తర్వాత అయితే మనకి బ్లూ టీం నుంచి ఎవరు వెళ్తారని చెప్పి సంజన గారు అడుగుతారు. అప్పుడు రీతు వస్తారన్నమాట. రీతు మామూలు లెవెల్లో రాదు, ఓ రేంజ్లో ఇస్తారన్నమాట. ఫుల్ ఓవర్ కాన్ఫిడెంట్తో ఆడపిల్లి వెళ్తుంది అది ఇది అనుకుంటూ వెళ్తారు. అస్సలు రీతు వెళ్ళినప్పుడు ఎంత బాగా వెళ్తుందో, వెళ్ళాక మొదలవుతుంది. మీరు ప్రోమోలో కూడా చూసి ఉండొచ్చు. అసలు ప్రోమోలో అయితే మామూలు లెవెల్లో ఎడిటింగ్ చేయలేదు దాన్ని. సాయిరామ్ ప్లీజ్ వెళ్ళిపోతా వదిలేసేయండి, నాకు వద్దు వెళ్ళిపోతా వదిలేసేయండి, ఇట్లా అంతా చేసిద్ది అనమాట. రీతు ఫుల్ భయపడిపోయింది. వెళ్ళే ముందంతా ఎవరిక్కడ ఆడపుల్లి అది ఇది అనుకుంటూ వెళ్తుంది. ప్లీజ్ కొంచెం బ్రేవ్గా వెళ్ళండి అని చెప్పి సంజన గారు అయితే ఫేర్గానే ఆడారనిపిస్తుంది నాకు. అందరికీ హింట్స్ ఇస్తూనే ఉంటారు ఏదో ఒక టైంలో. కొంచెం బ్రేవ్గా ఉండండి అని చెప్తుంటే జుజుబి అన్నట్టు వెళ్తారు రీతు బ్లూ టీం నుంచి వెళ్ళిన వెంటనే రీతుకి అయితే ఐటమ్స్ అన్నీ ఫస్ట్ కనిపించేస్తాయి. ఫస్ట్ సంజన గారు బాగా ఎక్కువ క్లూ రీతుకి అయితే ఇచ్చారు. ఫేవరెటిజం రీతుకి చేశారని అనిపించింది నాకు. మీకేమనిపించింది తెలియదు. మీకు కూడా రీతుకే ఫేవరెటిజం చేశారనిపిస్తే కనుక లైక్ చేయండి ఒక్కసారి స్క్రీన్ పైన. అండ్ నేను చెప్పేది ఏంటంటే రీతుకి ఫస్ట్ ఐటమ్ ఒకటి ఉంటుంది, అదైతే స్క్రబ్బర్ అనమాట. సో సంజన గారు అయితే చాలా సింపుల్ హింట్ ఇచ్చేసారు, నీ ఫేవరెట్ ఐటమ్ అని చెప్తున్నారు. రీతు పట్టుకున్న వెంటనే చెప్పేసింది ఇది స్క్రబ్బర్ డిష్ వాషర్ స్క్రబ్బర్ అని చెప్పేసిద్ది అనమాట. దాని తర్వాత 2-3 ఐటమ్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంకా వేరే నేమ్ చెప్పు, ఇంగ్లీష్లో చెప్పు, అలా అంతా అడుగుతారు రీతుని. సో రీతు కూడా ఆల్మోస్ట్ బాగానే ప్లే చేసింది అని చెప్పుకోవాలి. చాలా ఓవర్ యాక్టింగ్తో వెళ్ళింది కదా, ఫుల్ భయంతోనే సరికి సెకండ్ టైం అంతా అయిపోయింది. ఇంకా రైట్ సైడ్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి 5 పెడెస్టల్ పైన 5 ఐటమ్స్ ఉంటాయి కదా. సో రీతు అయితే 3 ఐటమ్స్ మాత్రమే కరెక్ట్గా చెప్పగలుగుతుంది, మిగతా చెప్పలేకపోతుంది అనమాట. ఒకరికి ఎవరికో సినమన్ పౌడర్ ఏదో పెడతారు, స్మెల్ చూసిన వెంటనే కార్డమన్ పౌడర్ ఏదో పెడతారు అనమాట. స్మెల్ చూసిన వెంటనే చెప్పేసేయాలి అని చెప్పేసి వాళ్ళైతే స్మెల్ చూసిన వెంటనే చెప్పేస్తారు. అండ్ డిష్ వాషర్ అయితే బాగా హెల్ప్ చేశారని చెప్పి అనిపించింది. రీతు అయితే 3 points గెలుచుకుంటుంది అనమాట, ఎందుకంటే అంతకు మించి చెప్పలేకపోతే తను ఫుల్ భయంతో ఉంటుంది. రీతు వెళ్ళినప్పుడు పక్కనున్న డెవిల్స్ అయితే ఫుల్ ఇంకా ఎక్కువ యాక్టింగ్ చేస్తారు, ఫుల్ స్క్వేరీ చేసేస్తారు అనమాట. తను అదైతే ప్లీజ్ మీకు దండం పెడతాను నన్ను వదిలేసేయండి, మీరు ఎవరు ఏం చేయకండి అన్న ప్లీజ్ దండం పెడతానన్నా అని చెప్పి ఫుల్ బతుమలాడుతుంది వాళ్ళు ఇంకా స్టిల్ వాళ్ళ దగ్గర ఉన్న స్టిక్స్తో ఇట్లా అంటారు. అన్న వెంటనే తనకి ఇంకా భయం అయిపోతుంది అనమాట. ప్రోమోలో చూపిస్తాడు కదా మనకి సాయిరామ్ అని చెప్పి, అదంతా ఎడిటింగ్లో తీసేశారు. ఒరిజినల్ స్క్రిప్ట్ క్లాస్లో అది కనిపించలేదు. మరి వాళ్ళు కూడా ఎడిటింగ్ 2 hours అలా చేయాలి కదా, దానికోసం అని చెప్పి తీసేసినట్టున్నారు. రీతు బతిమాలుకుని ఎప్పటికో మెల్లగా బయటకు వస్తుంది అనమాట. అయ్యో ఫుల్ భయం అయింది రీతుకి. అండ్ రీతు ప్రోమోలో ఎడిటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫుల్ భయపడి తర్వాత ఒక స్మైల్ ఇచ్చిద్దాం, గట్టిగా నవ్విద్ది అనమాట. సంథింగ్ లైక్ యాక్టింగ్ అన్నట్టు నవ్వుతుంది.
అది చూసి నేను కూడా అనుకున్న ఒక నెక్స్ట్ లెవెల్లో ట్విస్ట్ ఉంటుంది అని చెప్పి అనుకున్న ప్రోమో చూసి. మీకు కూడా అలాగే అనిపించిందో లేదో చెప్పండి. ఎందుకంటే నాకు ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్, ఆ ట్విస్ట్ అనేది ఆ గేమ్లో అయితే కనిపించి తర్వాత ఒక 3 ఐటమ్స్ సెలెక్ట్ చేశాక తను నవ్వుతుంది, తర్వాత నవ్వి మళ్ళీ భయం అవుతుంది, మళ్ళీ భయపడుతుంది. మరి అది యాక్టింగా లేకపోతే రియల్గా భయపడాలా? కొంతమంది అయితే చీకట్లోకి వెళ్ళినప్పుడు నార్మల్గా ఉంటారు, ఇంకొంతమంది అయితే కాదని చెప్పేసి ఫుల్ చీకటి అంటే భయం ఉన్న వాళ్ళు ఉంటారు. మనం ఏం చేయాలి? కొంతమంది చీకట్లో కూడా చాలా భయం లేకుండా ఉంటారు. దానివల్ల ఈ గేమ్ కొంతమందికి భయం లేదు, కొంతమందికి వేసిందన్న ఫీలింగ్ నాకైతే అనిపించింది. రీతు అయితే ఆల్మోస్ట్ 3 పాయింట్సే గెలుచుకున్నారు. సో దీనివల్ల టీం దగ్గర ఉన్న సేఫ్టీ కార్డ్ వేరే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఫైట్ వచ్చిందనమాట. సో ఇలా అయితే మన స్కేరీ హౌస్ గేమ్ అయితే ముగిసింది, నైట్కి క్లోజ్ అయిపోతుంది అనమాట. చూడాలి, మిడ్ నైట్ టాక్స్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను కంపల్సరీ. మీకు సంజన గారు ఫెయిర్గా ఆడారా లేకపోతే ఫేవరెటిజం ఎవరికైనా చేశారా అని అనిపిస్తే కనుక ప్లీజ్ స్క్రీన్ మీద లైక్ చేసి ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు ఇప్పటి వరకు? సో నెక్స్ట్ కెప్టెన్ ఎవరు పోతారు అని చెప్పి అనిపిస్తుందో కూడా మీరు కామెంట్ చేయండి. ఓకేనా? సీ యూ అండ్ బాయ్.